తెలంగాణ సచివాలయం ముందు రాజీవ్ విగ్రహ ఏర్పాటు విషయంపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాము అధికారంలోకి వస్తే సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేసినా దానిని తొలగిస్తామన్న కేటీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. చేతనైతే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేయండి అంటూ సీఎం వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం తెలంగాణలో విగ్రహాల వార్ నడుస్తోంది. విగ్రహాలకు సంబంధించి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. తమ అధికారంలోకి వస్తే సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. కేటీఆర్ కామెంట్స్ పై రేవంత్ రెడ్డి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్ జాగ్రత్త అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. 10 ఏళ్లు తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. డిసెంబర్ 9న సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మన పోరాటమే అస్తిత్వ పోరాటం, ఆత్మగౌరవ పోరాటం. తప్పకుండా మనం మళ్ళీ తిరిగి వస్తాం. అది కాంగ్రెస్ వాళ్ళకు తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు. 4 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనది ఏర్పడుతుంది. ఏర్పడ్డ తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం. అక్కడి నుంచి వారు కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం. అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం. ఇవాళ కాంగ్రెస్ చేసిన ఈ దుందుడుకు, దుర్మార్గ కుసంస్కార పనికి నిరసనగా తప్పకుండా రేపటి రోజున అంతర్జాతీయ విమానాశ్రయం పేరు కూడా మారుస్తాం. ఒక తెలంగాణ ప్రముఖుడి పేరే పెడతాం. నిన్నటికి నిన్న సన్నాసి రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తాం మేము అధికారులకు వస్తే అని అంటుండు. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ఇక నాకు మంచి మాటలు రావు కానీ ఒక్క మాట అయితే చెప్పదలుచుకున్నా. ఎవడైనా శాతనైతే వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయి పెట్టండి బిడ్డ, చెప్పు లేకపోతే చూస్తా నేను. నీవు మళ్ళీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తా అని మాట్లాడతావా? చింతమడక పోతావు బిడ్డ. నువ్వు అనుకుంటున్నా ఈ చింతపండు అవుతుంది అక్కడికి గిన వస్తే. ఆయనకి ఇప్పుడు తెలంగాణ తల్లి గుర్తొచ్చింది. ఇన్ని రోజులు గాడిదలను కాసినవా? 10 సంవత్సరాలు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని సన్నాసి తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకెక్కడదని నేను అడగదలుచుకున్నా. రాజీవ్ గాంధీ విగ్రహం వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. తన మాటలు గుర్తుపెట్టుకో చీఫ్ మినిస్టర్ అంటూ కేటీఆర్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తొలి రోజే సచివాలయం పరిసరాల్లోని చెత్తను తొలగిస్తామని హెచ్చరించారు. మీలాంటి ఢిల్లీ గులాం తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణను అర్థం చేసుకోలేరని రేవంత్ పై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజీవ్ గాంధీకి తెలంగాణకు ఏవైనా సంబంధం ఉందా అని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ రాగానే సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టి తీరుతామని ఆయన తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితులు దాన్ని అక్కడ ఉంచాం, తీస్తాం. అక్కడ ఆ జాగలో ఏది పెడితే కరెక్టో అదే పెడతాం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబంగా, తెలంగాణ చరిత్రకు ప్రతిబింబంగా ఏది పెట్టడం కరెక్ట్ అని భావిస్తామో ఆ రోజు ప్రజలు భావిస్తారో అదే పెడతామో, అందులో సందేహం ఏం లేదు. ఏమిటికండి రాజీవ్ గాంధీ అసలు రాజీవ్ గాంధీ అనే ఆయనకు తెలంగాణ పదం తెలుసా? ఎప్పుడైనా ఆయన ఉపన్యాసాలలో ఎక్కడైనా ఆయన జీవితకాలంలో తెలంగాణ పదాన్ని ఉచ్చరించినట్టు ఎక్కడైనా చూపిస్తారా? తెలంగాణకు ఆయన ప్రత్యేకంగా ఏమైనా నిధి ఇచ్చిపోయింది ఏమంటే చూపిస్తారా? తెలంగాణకు ఆయన పీరియడ్ లో ఏదైనా ఒక ప్రత్యేకమైన ఒక అభివృద్ధి కార్యక్రమం ఇంకేమైనా పథకం ఇచ్చిందేమని చూపిస్తారా? ఎట్లా రిలేటెడ్ తెలంగాణకి? అటు అధికార పార్టీ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైతు రుణమాఫీ, 6 గ్యారంటీ స్కీమ్ల హామీలపై చర్చను డైవర్ట్ చేయడానికే విగ్రహాలలోని తెరపైకి తీసుకొచ్చారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ల సవాళ్లు, ప్రతి సవాళ్లు ప్రజల దృష్టిని మళ్లించేందుకే అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలేమో రుణమాఫీ, రైతులకు రుణమాఫీ చేయాలని వాళ్ళు బాధపడుతున్నారు, బోనస్ చేయాలని బాధపడుతున్నారు, రైతు భరోసా చేయాలని వాళ్ళు బాధపడుతున్నారు. యువకులేమో నిరుద్యోగులేమో నోటిఫికేషన్ ఇస్తాను ఇవ్వలేదు, ఉద్యోగులు ఇవ్వలేము, వాళ్ళు నిరుద్యోగులు ఇస్తాను ఇవ్వాలని వాళ్ళు బాధపడుతున్నారు. మహిళలేమో మాకు ఇస్తానటువంటి హామీలు ఇవ్వాలని వాళ్ళు బాధపడుతున్నారు. ఉద్యోగస్తులు బాధపడుతున్నారు. వాళ్ళ బాధలు వాళ్ళు పడుతుంటే ఇప్పుడు విగ్రహాల స్టార్ట్ అయింది. విగ్రహాల వాళ్ళు విగ్రహం పెడుతుంటే వీళ్ళు తీసేస్తారట. అది సమస్యనా? అది దీనిలో సవాల్ వేసుకుంటున్నారు ఇవాళ. ఎందుకు? ఇంత ప్లాన్ ప్రకారం రుణమాఫీ విషయంలో ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇవాళ రుణమాఫీ విషయంలో ప్లస్ 6 గ్యారంటీల విషయంలో మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో చర్చ జరగాలి. దాని మీద చర్చ జరగాలి. దీని మీద ఇష్యూ డైవర్ట్ చేసే ప్రయత్నిస్తే కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి పుట్టగతులు రాసి పెట్టుకోండి. మొత్తం మీద తెలంగాణలో విగ్రహ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. నేతల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి.